మీరు ఇది అశాస్త్రీయంగా ఉంది. దానికి నిదర్శనం మీ ప్రెస్ మీట్ లో నేను అన్నది ఏంటంటే, ఒక జిల్లాకి 5 లక్షల జనాభా, ఒక జిల్లాకి 40 లక్షల జనాభా. ఇది సరి అయిన విషయం కాదు. మీరు ముందు గైడ్ లైన్స్ ఇష్యూ చేయండి. మీరు అసలు ఏ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారో, ఏ పద్ధతి ఫాలో అవుతుందో ప్రకటించండి అని చెప్పినావు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు, నేను ఏడాది క్రితం ఒక కమిటీ ఇచ్చిన, అసలు ఆ కమిటీ గురించి మా ఎవరు తెలియదు, ఆ రిపోర్ట్ బయటపెట్టండి. ఇది అశాస్త్రీయంగా జరిగింది. అతను తెలంగాణ ప్రజల్లో నిజంగా అభిప్రాయం స్పష్టంగా వస్తుందంటే ఊర్లలో మీరు ఎక్కడ పోయినా, మేము మహమ్మద్ బిన్ తుగ్లక్ ని మేము చూడలేదు, కానీ తుగ్లక్ పాలన అంటే ఇదే ఉండొచ్చు. రెండో విషయం ఏమిటంటే పిచ్చోని చేతిలో రాయబడింది. ఈ 2 పదాలు అసలు ఎవరిని అడిగా తెలంగాణలో ఏ విషయం చెప్తారు. ఒక నిర్లక్ష్య వైఖరితో, ఒక అహంకార వైఖరితో ఏ విధంగా ఇది తెలంగాణ పరిపాలిస్తుందో ఏదైనా జాగీరు కాదని చెప్పని చెప్తున్నాం. ఇది ఎవడో అపసమును పంచిపెడతలేవు. ఇది ప్రజాస్వామ్య దేశం. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి, మీరు కానీ మేము కానీ. ముఖ్యమంత్రి గారు ప్రజలకు గర్వదు తుగ్లక్ పరిపాలన అందిస్తారు. మీలాగా దరిద్రమైనటువంటి పరిపాలన మా ముఖ్యమంత్రి గారు అందించలేదు. రోజు ఎంతమందిని కలుస్తామనే దానికంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి మరి ఫలాలన్నీ అందాలనేటువంటి సంకల్పంతోనే మన ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. వాళ్ళు ఏం చెప్పారంటే, మొన్న పడ్డ వర్షానికి రైతులకు నష్టం జరిగిందంట. అది మేము పట్టించుకోలేదంట. మేము పట్టించుకున్నామో లేదో అక్కడికి వెళ్ళి మీరు రైతులను అడిగితే చెప్తారు.